రాష్ట్రంలో సమృద్ధిగా యూరియా నిల్వలు. యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమృద్ధిగా నిల్వలున్నాయి. రైతుల్లో అనవసర ఆందోళన సృష్టించే ప్రయత్నాలు. రబీకి అవసరమైన 10.40 లక్షల టన్నుల యూరియా, ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా. 1,00,000 టన్నుల అదనంగా యూరియా కొనుగోలు చేసిన రైతులు. యాప్ అమలు చేసిన జిల్లాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. యాప్పై దుష్ప్రచారం చేస్తూ తప్పుదో పట్టించే యత్నం. యూరియా పంపిణీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వివరణ. రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేపడుతుందని, అన్ని జిల్లాల్లో సమృద్ధిగా నిల్వలున్నప్పటికీ రైతులలో అనవసర ఆందోళన సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రబీ సీజన్కి అవసరమైన మొత్తం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటికే సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలు రైతులకు సరఫరా చేసినట్లు మంత్రి తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో అమ్మకాలతో పోలిస్తే ఈ డిసెంబర్లో రైతులు 1,00,000 మెట్రిక్ టన్నుల మేరకు అదనంగా యూరియా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఏడాది రబీ సీజన్లో 79.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 13.89 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగినట్లు అధికారులకు మంత్రి వివరించారు. ఇందులో ప్రధాన పంటలైన వరి 3.94 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తవగా, మొక్కజొన్న 5.45 లక్షల ఎకరాల్లో సాగినట్టు తెలిపారు. ప్రస్తుతం దుక్కిలో వేసుకునే DAP, యూరియా కాంప్లెక్స్ ఎరువులను రైతులు అధికంగా కొనుగోలు చేస్తున్నారని, మొక్కజొన్న సాగు చేస్తున్న జిల్లాల్లో యూరియా కొన్ని చోట్ల రైతులు ముందస్తు జాగ్రత్తగా యూరియా బస్తాలు కూడా కొనుగోలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. ముందు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక విషయం చెప్పండి. ఒక సామాన్య రైతుకి యాప్ అమలు చేసిన జిల్లాలల్లో సమగ్రంగానే యూరియా అంతా కూడా పంపిణీ అవుతుంది, అసలు ఏం లేదు, రైతుల్లో ఆందోళన వ్యక్తం చేసే ప్రయత్నం వేరే వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు మీరు. అది ఎంతవరకు కరెక్టు? మీ కాన్స్టిట్యున్సీలోనే ఏదో ఒక మాలుమూర గ్రామంలో ఒక రైతుకి యూరియా కావాలంటే, అయ్యా నువ్వు ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కో, స్మార్ట్ ఫోన్ అంటే సరే ఇవాళ రేపు ఉంటున్నాయి, అందరి దగ్గర ఇంట్లో ఒకటో రెండో ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్లో నువ్వు ఈ యాప్ వేసుకో, యాప్లోకి వెళ్ళి తీసుకోవాలి యూరియా అంటే, మీరు డైరెక్ట్ వెళ్ళి రైతుల దగ్గర తెలుసుకోండి. నేను ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక రైతు మొన్న కేసీఆర్ వచ్చి ఈ యాప్ గురించి కూడా మాట్లాడింది బయటకు వచ్చినప్పుడు. ఆయన అసెంబ్లీలో ఉంటే ఇంకా మాట్లాడేవాడు, కానీ అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోవడం జరిగింది. అది కూడా ఎందుకు వచ్చిందంటే, 2 ఏళ్ల పాలన పూర్తయింది, ఇకనైనా కేసీఆర్ బయటకు వస్తాడని చెప్పడానికి వచ్చిండు. సరే, అదంతా కూడా పక్కన విషయం, అది పక్కన పెడదాం, ఆ విషయం అంతా కూడా టాపిక్ వేరే అయిపోతుంది. కానీ మీరు మీ గుండె పైన చేసుకొని చెప్పండి, రైతులకు ఈ యాప్ వాడడం వల్ల నిజంగా యూరియా దొరికిందా? అండ్ రైతుల మధ్య ఆందోళన వ్యక్తం చేసడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారని మీరు చెప్పడం ఏంది? ఎంతమంది చూడలేదు? ఎంతమంది ప్రజలు, ఎంతమంది జనాలు చూడలేదు? యూరియాల కోసం యూరియా సెంటర్ల దగ్గర ఎండనక వాననక వాళ్ళు యూరియా సెంటర్ల ముందు లైన్లు కట్టి క్యూలా చెప్పులు పెట్టి మరి ఎండ కొడుతుందని చెప్పి చెట్టు నీడకు పోయి కూర్చున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. మీరు ఏ రకంగా అంటున్నారు? మీరు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, ఏది లాస్ట్ ఇయర్ డిసెంబర్ కంటే ఈ ఇయర్ డిసెంబర్లో ఎక్కువ యూరియా పంపిణీ చేసినామని. మరి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ కూడా ప్రభుత్వంలో మీరే ఉన్నారు, మర్చిపోయారో ఏమో. అంటే ఎవరో వచ్చి ఆందోళన వ్యక్తం చేసే ప్రయత్నం రైతులకు చెప్తున్నారంటే, రైతులే బయటకు వచ్చిళ్ళు కదా, మాకు యూరియా అందుతలేదు, మేము అప్పుడు మంచిగా ఉండే మాదంటే. నిజంగా దీనికి మళ్ళీ ఒక కేసీఆర్ గారి విషయం చెప్పాల్సి వస్తుంది. కేసీఆర్ ఇంకొక మాట అన్నాడు, అది ఎవరన్నా కానీ రైతులు ఒక ఆటో అతనికో, ఒక ట్రాలీ అతనికో, ట్రాక్టర్ అతనికో, పలానా అతనికి ఫోన్ చేసి, అరే ఈ దుకాణం కాంచెల్లి నాకు ఒక 4 యూరియా బత్తాలు వేసుకురా, నీకు ఇంటికి వచ్చి నాకు పైసలు ఇస్తా అంటే, పావు గంటల తీసుకొచ్చి పొలం కాడ పడేసిపోయేటోళ్ళు వాళ్ళు, ఆటో వాళ్ళు, డ్రైవర్ అన్నలు. అట్లాంటి సందర్భం ఉండే తెలంగాణలో. కానీ ఈరోజు రైతులు యూరియాలు, DAPల కోసం ఎంత కొట్టుకున్నారు, ఎంత విలవిలలాడిపోయిళ్ళు మీరు చూడలేదా? మళ్ళీ ఏ విధంగా ముందుకొచ్చి మీరు ఏం లేదు కానీ అంత బరాబరే ఉంది, ఏదో పట్టణోళ్ళు చేస్తున్నారు అన్న విధంగా చెప్తున్నారు మీరు. మాట్లాడే ముందు, చేసే ముందు అసలు ప్రజలు ఏమనుకున్నారు అనేది దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మరి ఒకవేళ మీరు చెప్పినట్టుగా మంచిగానే రైతులందరూ కూడా అందింది అని అంటే, మీకు తెలిసినటువంటి వ్యవసాయదారులకు 100-200 ఎకరాలలోకి ఏమన్నా మరి మీరు సపరేట్గా పంపించిర్రేమో. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, యూరియా ఈ కొరత ఏదైతే ఏర్పడిందో అప్పుడు ఎవరైతే రాజకీయంగా కొంచెం తెలిసిన వాళ్ళు, రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకే వచ్చి ట్రాక్టర్ల నిండా
యూరియాలు బస్తాలు వేసుకుపోతున్నారని చెప్పి రైతులు అరిగోస పెట్టుకున్నారు యూరియా సెంటర్ల ముందు. అయ్యా మేము 2 గంటలు అవుతుంది 3 గంటలు అవుతుంది లైన్లో నిల్చొని, కానీ అట్లకెళ్ళి వెనక నుండి ఇంకొక ట్రాక్టర్ వచ్చి నాకు ఆ రాజకీయ నాయకుడు తెలుసు ఈ రాజకీయ నాయకుడు తెలుసు అని చెప్పి యూరియా సెంటర్లు చెప్తే వాళ్ళు భయపడి వాళ్ళకు ఓ ట్రాక్టర్ నిండా యూరియాలు ఇచ్చిళ్ళు, ఓ ఆటో నిండా యూరియాలు ఇచ్చిళ్ళు, ట్రాలీ నిండా ఓ 20-30 బత్తాలు వేసుకుపోయారు అని చెప్పి ప్రజలు అరిగోస పెట్టుకున్నారు. వాళ్ళ మొర మీకు వినపడలేదేమో. ఇక చూడండి, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయంట. ఇప్పటికే రైతులకు సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. సొసైటీ కానీ రీటైల్ షాప్ కానీ వచ్చే ప్రతి రైతుకు యూరియా బస్తాలు అందుతున్నాయని చెప్పారు. మండల అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సహా ఇక సంచాలకులకు అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యూరియా సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. డీలర్ల వద్ద ఉన్న నిల్వల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయాలని, అందరూ ఒకే కేంద్రానికి వచ్చి ఇబ్బందులు పడకుండా మండలాల్లో ఉన్న అన్ని రీటైల్ కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంచాలని సూచించారు. యాప్ అమలవుతున్న జిల్లాల్లో యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 5 జిల్లాల్లో దాదాపు 1,00,000 మంది రైతులు యాప్ ద్వారా 3.19 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇది మొత్తంగా ఏందంటే ఎన్ని జరిగినా కూడా చివరికి వచ్చి అదంతా మర్చిపోండి, ఇప్పుడు బాగానే జరిగింది, మంచిగా జరుగుతుంది చూడండి, ఇన్ని గణం బస్తాలు అమ్ముడు పోయినాయి, మేము 4 లక్షలు ఇచ్చినాం 5 లక్షలు ఇచ్చినాం అని చెప్తున్నారు. యూరియా కొరత యూరియా ఇక్కడ ఫస్ట్లో ఏం చెప్తుంది చూడండి, ఈయన అన్ని సెంటర్లలో నిల్వలు ఉన్నాయి ఆల్రెడీ. అంటే రైతులకు ఎంతైతే కావాలో దానికంటే ఎక్కువనే నిల్వలు ఉన్నాయంట రైతు సెంటర్ ఏదైతే యూరియా సెంటర్లలో ఉన్నాయో. కానీ రైతులు పోయి తెచ్చుకోవట్లేదు దాన్ని.